దేవునికి స్తోత్రాలండి. మీరు మందిరానికి వస్తున్నప్పుడు మరి లేఖనాలు చూసుకోవాలా. మరి దావీదు రాజుతో మరి జనులు చెప్తున్నారు, దేవుని మందిరానికి వెళ్దాము రమ్మన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ మాట విని సంతోషించాడంటండి. మరి ఇయాల రేపు మనం ఎంత మందికి ఆ విధంగా మనము ధైర్యపరిచి నడిపిస్తున్నాము, ఎంత మందికి మనం మందిరానికి వెళ్దాం రామ్మ, నీ శ్రమలున్న కష్టాలున్న మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ శ్రమలన్నీ తొలగిపోతాయని ఎంత మంది మనం ఆ విధంగా పిలుస్తున్నామండి. మరి దావీదు రాజుకి జనులందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మందిరానికి వెళ్దాం రమ్మన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సంతోషించాడంటండి. మనం ఎంత మందితో చెప్తున్నాం ఈ వార్త. మరి చూడండి, చాలా మంది నలిగిపోయి చితికిపోయి బాధపడి శ్రమల్లో కష్టాల్లో అప్పుల సమస్యలతో పట్టబడిన వారికి మనం ఈ వార్త చెప్తే వారు సంతోషించి దేవుని మందిరానికి వస్తారండి. ఆ సంతోషం మనకు కూడా దేవుడు ఇస్తాడు. చూడండి, ఒక వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు ఆ సంతోషం మనకు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎంత మందికి సువార్త చెబుతున్నాము.